ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. తక్కువ సమయంలో ఇంతమంది వందలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంకి వచ్చారు. వాన పడుతుండే వచ్చారు. నేను ఇవాళ పొద్దున బయలుదేరే ముందు మన కార్యకర్త కొంతమంది నాయకులు ఫోన్ చేశారు. అన్నా వాన పడుతుంది, పోస్ట్ పోన్ చేసుకుందాం అన్నారు. నేను చెప్పాను, వాన పడినా సునామీ వచ్చినా బీజేపీ ఆగేది లేదు, ముందుకు పోతూనే ఉంటుంది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణలో ఏ శక్తి ఎదురు వచ్చినా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావటం సత్యము, అధికారంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అధికారంలో వచ్చినట్టే వెంటనే ఈ యొక్క వికారాబాద్ జిల్లా పేరు కూడా అనంతగిరి జిల్లాగా మారుస్తామని చెప్పేసి కూడా ఈ రోజు మీకు చెప్తాను మిత్రులారా. ఈ రోజు అనంతగిరి జిల్లాగా మార్చి ఈ యొక్క పర్యాటక కేంద్రం కింద మార్చి ఒక దక్షిణ భారతంలో దక్షిణ ఊటీ కింద ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క అనంతగిరి, అదే విధంగా అనంత పద్మనాభ దేవాలయాలు రెండు కూడా ఇక్కడ మనకు చాలా ప్రసిద్ధమైంది.